స్వభావం లేనోడు పక్కకు పోయి వాగుతున్నాడంటే వాడిని ఏమనాలి? నీకు అంత దురదంటాడు ఇప్పుడు డైరెక్ట్గా ఆడికి చెప్పు. పోయి పక్కోడికి ఎందుకు చెప్తున్నావు? ఈ స్వభావం ఎవరిది నీకు? ఈ స్వభావం ఎవరిది? ఇది కొండగత్తే కొండగాడు. నీకు అంత దురదంటే డైరెక్ట్ చెప్పు. వాడు చెప్పి వీడికి మాత్రం ప్రైజ్లాడు చెప్తావు, పక్క పోయి వీడి కోసం సోది చెప్తావు. నేనేమనాలరా ఏంట్రా? నువ్వు వాడు చెప్పి వీడికి మాత్రం ప్రైజ్లాడు చెప్తావు, పక్క పోయి వీడి కోసం సోది చెప్తావు. నేనేమనాలరా? నిన్నేమనాలి చెప్పు. నిన్నేమనాలి అసలు అడుగుతాను. ఆడదానివైతే నిన్నేమనాలి, మగాడవైతే నిన్నేమనాలి, పిల్లోడవైతే ఏమనాలి? మిమ్మల్ని సర్ప సంతానం అనాలా? ఏమనాలి? వీళ్ళ సింప్టమ్స్ ఎలా దొరుకుతాయి చూడండి. వీళ్ళు డైరెక్ట్గా చెప్పరు. వీళ్ళ క్లోజ్కున్న చలిగాలికి అంటే స్నేహితులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా చెప్పకుండా పక్కోడికి ఎక్కిస్తుంటారు. ఈ పక్కోడికి ఎక్కించే స్వభావాలు ఎవడంటే గుర్తుపెట్టుకోండి. ఆడొచ్చి నీకు చెప్పినప్పుడు వాడికి చెప్పు. వాడికి దమ్ము ధైర్యము ఏదన్నా ఉంటే నాకు డైరెక్ట్గా చెప్పు. నాకు చెప్పకుండా నీకు చెప్తున్నాడంటే నీకు అక్కడ అర్థం కావాలి, వాడు తేడాగాడు. నాకు ప్రైజ్లాడు చెప్తున్నాడు, మళ్ళీ నా గురించికే వచ్చి నీకు తేడాగా చెప్తున్నాడు అంటే వీడెవడో? దేవుని కుమారుడా? వీడెవడో? వీడు సమాధాన పరిచేవాడా? వీడెవడో? వీడు మేలు కోరేవాడా? వీడెవడో? వీడు పూర్తిగా మంచి వాతావరణం కోరుకునేవాడా? నా దగ్గర మంచి కొట్టినాడు, నీ దగ్గరకు వచ్చి నా గురించి రాంగ్గా చెప్తున్నాడు. వీడెవడీడు?